హాజరైనటువంటి మంత్రులందరి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ ఈ రోజు మీడియా ద్వారా చూపించడం జరిగింది. సో కేబినెట్ అనుమతులు ఉన్నాయి అండ్ నిపుణుల కమిటీ అనుమతి లేదు అంటూ కూడా నిన్న పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం జరిగింది. సో నిపుణుల కమిటీ అనుమతి లేదు, ఒక హై కమిటీ వేయడం జరిగింది. సో ఆ కమిటీ విచారణ అంటే కమిటీ చెప్పింది ఏమిటంటే ఇక్కడ నీటి లభ్యతకు సంబంధించి అంటే నీటి లభ్యత ఉంది అయినా కానీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మేడిగడ్డకు షిఫ్ట్ చేసింది. అక్కడ తమ్మిడిహెట్టి దగ్గర ఉంది అన్నది నిన్న పీసీ ఘోష్ కమిషన్ చెప్పినటువంటి అంశం. సో దానికి కొనసాగింపుగా ఈరోజు హరీష్ రావు చాలా కీలకమైన దానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలని పెట్టడం జరిగింది. అక్కడ లేదు, ఎస్ అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఒకవైపు వైల్డ్ లైఫ్ ఉంది, మోర్ ఓవర్ అక్కడ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆ రోజు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అక్కడ కడితే ఇబ్బంది అవుతుందంటూ చెప్పడం జరిగింది. తో పాటు అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, ది సేమ్ టైం నీటి సరిపోదు, నీటి లభ్యత పూర్తి స్థాయిలో లేదు అని నిపుణుల కమిటీ చెప్పింది. నిపుణుల కమిటీయే మేడిగడ్డ ఈజ్ నాట్ ఫీజిబుల్, తమ్మిడిహట్టి ఈజ్ నాట్ ఫీజిబుల్ అని చెప్పి మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్ అని చెప్పేసి నిపుణుల కమిటీ చెప్పింది అని ఈరోజు దానికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి అంశం మొత్తం కూడా చెప్పడం జరిగింది. తో పాటు అక్కడ ఉమాభారతి లెటర్ను కూడా ఇక్కడ హరీష్ రావు ప్రస్తావించడం జరిగింది. 160 టీఎంసీల నీళ్లు లేవక్కడ, ప్రత్యామ్నాయం చూసుకోండి. తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు పెట్టారు, అక్కడ ఖర్చు వృధా అవుతుంది అంటూ ఆ రోజు ఉమాభారతి చెప్పడం జరిగింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా. వైల్డ్ లైఫ్ ఉంది, అంతరాష్ట్ర ఒప్పందాలు లేవు, మహారాష్ట్రతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పుడు తమ్మిడిహట్టి దగ్గర మీరు అన్నేళ్లు దానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఆ ఖర్చు పెట్టినటువంటి టైంలో కూడా అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి, మహారాష్ట్రను ఒప్పించలేనటువంటి పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తే అక్కడ 3,000 కోట్ల రూపాయలు వృధాగా చేశారంటూ కూడా చెప్తూ ఒకవేళ అక్కడే కట్టాలంటే కనుక ఖచ్చితంగా అంతరాష్ట్ర ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి అది మళ్ళీ 10 ఏళ్లకు టైం పడుతుంది. సో ఈలోపు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, రైతులకు నీళ్ళు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారానే ఇంకా మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేసామంటూ కూడా షిఫ్టెడ్ టు మేడిగడ్డ అంటూ చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు, కాంగ్రెస్ తప్ప తమ్మిడిహట్టికి అసలు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వెళ్ళడమే పెద్ద తప్పు. సో ఆ తప్పు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది. సో దాన్ని మేము పక్కన పెట్టి ఈరోజు మేడిగడ్డకు షిఫ్ట్ చేసినాం అని చెప్పడం జరిగింది. ఇంకోటి డిపిఆర్ లేదు, డిపిఆర్ లో లేకుండానే ఈ అంశాలన్నీ నిర్ణయాలు తీసుకున్నారు అంటే కేంద్రానికి డిపిఆర్ లో స్పష్టంగా చెప్పాం, నథింగ్ టు హైడ్. దీంట్లో ఒక ప్రాజెక్ట్ కట్టడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అంటే ఒక జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్ కట్టడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా 11 సంస్థల నుంచి అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏవైతే పర్మిషన్స్ రావాలో అవన్నీ కూడా తీసుకున్నాం. అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నాయి. బట్ కమిషన్ ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ ఎవరిని తప్పుపట్టింది, ఈ కేంద్రాన్ని తప్పుపట్టిందా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే 11 ప్రపోజల్స్ కి పెడితే అన్నిటి అనుమతులు సిడబ్ల్యూసి కానీ లేదంటే ప్రకృతికి సంబంధించినటువంటి కానీ మిగతా జిఆర్ఎంబి కానీ అన్ని అనుమతులు ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ కట్టడానికి. ఇవన్నీ అనుమతులు ఉన్నాక కూడా మేము డిపిఆర్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా కేంద్రం ఒప్పుకున్న తర్వాతనే అన్ని అనుమతులు వచ్చినాకనే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ని తప్పుపడుతుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అట్ ది సేమ్ టైం పీసీ ఘోష్ కమిషన్, లేదంటే కేంద్రాన్ని తప్పుపడుతుందా? ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అసెంబ్లీలో ఖచ్చితంగా చీల్చి చెండాడతామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. నిపుణుల కమిటీ వ్యతిరేకించిందా అంటే మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్, మేడిగడ్డ టు మిడ్ మానేర్కి వెళ్తే అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. సో అది డైరెక్ట్ వెళ్లకుండా దాన్ని బ్యారేజెస్ లాగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అంటూ కూడా హరీష్ రావు చెప్తూ మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్, తమ్మిడిహట్టి దగ్గర కడితే ఇబ్బందులు ఎదురవుతాయి. సో మేడిగడ్డలో నీళ్లు ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ను కూడా ప్రధానంగా హరీష్ రావు మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మొత్తం ఓవరాల్ గా 60 టీఎంసీల నీళ్ళు 160 టీఎంసీల నీళ్లు ఉండవు తమ్మిడిహట్టి దగ్గర. అది ఎప్పుడు ఫిబ్రవరి 18, 2015 రోజు సిడబ్ల్యూసి లెటర్ ఇచ్చింది. మోరోవర్ ఏంటంటే 4 మార్చ్ 2015 కూడా 2 లెటర్లు ఇవ్వడం జరిగింది. 160 టీఎంసీలలో ఎగువ రాష్ట్రాలకు అక్కడ 63 టీఎంసీల కేటాయింపు వాళ్ళకి ఆల్రెడీ ఉంది. ఆ 63 టీఎంసీలోంచి ఎక్కువ నీటిని వాడుతున్నారు అంటే 63కు మించి నీళ్లు పోతున్నాయి. ఒకవేళ అదే జరిగితే గనక తెలంగాణకు మిగిలేది కేవలం 102 టీఎంసీలు మాత్రమే. సో ఎగువ రాష్ట్రాలు నీటిని వాడుతున్నాయి కాబట్టి అక్కడ 160 టీఎంసీలు లేవు.
అక్కడ కట్టిన వృధా ప్రయాస అది. మోరోవర్ అక్కడ పర్మిషన్స్ లేవు, అంతరాష్ట్ర ఒప్పందాలకు ఇబ్బందులు అవుతున్నాయి. అటు మహారాష్ట్ర ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. వైల్డ్ లైఫ్ లో ఇరికించేటువంటి కుట్రకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. అందుకే మేడిగడ్డకు షిఫ్ట్ చేసింది. నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికతోటి అంటూ కూడా ఉమాభారతి లెటర్ ని దీంట్లో ప్రస్తావించారు. కేబినెట్ అనుమతులు ఉన్నాయంటూ కూడా సాక్ష్యాధారాలతో చూపించారు. అండ్ నీళ్ళు లేవని ఉమాభారతి చెప్పినటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. నిపుణుల కమిటీ ఏదైతే నిపుణుల కమిటీ వద్దని సూచించారంటూ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందో, లేదు నిపుణుల కమిటీ ఆర్డర్స్ తో మాత్రమే, నిపుణుల కమిటీ ఆ నిర్ణయాలతో మాత్రమే ఇది ముందడుగు పడ్డది అని ఇప్పటివరకు హరీష్ రావు తన పూర్తి ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఒక ప్రాజెక్ట్ కావాల్సినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి. మరి కమిషన్ ఎవరిని తప్పుపట్టింది? కేంద్ర అనుమతులు ఇచ్చినటువంటి ఏజెన్సీలను కమిషన్ తప్పుపడుతుందా? 5 నిపుణులతో వేసినటువంటి కమిటీని కూడా మేడిగడ్డను సూచించి ఆ కమిటీ కూడా కమిటీని తప్పుపడుతుందా? మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీటిని లిఫ్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఆ సూచనలతోనే ఇది మేడిగడ్డకు షిఫ్ట్ చేసినాం అన్నది కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకే నిపుణుల కమిటీ తన అఫిడవిట్ లో కూడా చెప్పిందంటూ కూడా అఫిడవిట్ ని కూడా ఈ రోజు పిపిటి ప్రెజెంటేషన్ ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. సో అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నిపుణుల కమిటీనే కమిషన్ కి ఈ విషయం చెప్పింది. అండ్ కమిషన్ ఏదైతే హరీష్ రావు కమిషన్ ముందుకు హాజరైనటువంటి సందర్భంలో ప్రశ్న జవాబులు ఉన్నాయో సో వాటికి సంబంధించి పూర్తి కూడా డాక్యుమెంట్ కాపీని కావాలంటూ ఆ రోజే హరీష్ రావు కోరితే అది కూడా ఇచ్చారంట. సో అది కూడా బహుశా మీడియాకి ఇస్తారేమో చూడాలి. మొత్తానికి పిపిటి ప్రెజెంటేషన్ ద్వారా నిన్న ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో పూర్తి స్థాయి ఇంకా 600 పేజీల నివేదిక కూడా బయటకు తీసుకొస్తుంది. 650 పేజీల రిపోర్ట్ లో ఏముంటుంది అన్నది ఇంకా అఫ్కోర్స్ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో పెడితే ఎట్లా ఉండబోతుందో చూడాలి. కోటేశ్వరరావు గారు మనతో పాటు కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు తెలంగాణ భవన్ నుంచి. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి ఒక భారీ ప్రసంగం నిన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ కి ఈరోజు పూర్తి సాక్ష్యాధారాలతో హరీష్ రావు మెన్షన్ చేయడం జరిగింది. శ్వేతపత్రం నుండి కమిషన్ల వరకు మొత్తం ప్రతిపక్షాన్ని బదనం చేస్తున్నారని మాట్లాడుతూ కొన్ని పేజీలు మాత్రమే బయటకు వచ్చాయి, వాళ్ళకి నచ్చిన పేజీని లీక్ చేశారు, నచ్చని వాళ్ళపైన బురదేస్తున్నారంటూ ఒక పీపీటీ ప్రెజెంటేషన్ చెప్పడం జరిగింది. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తేల్చుకుందాం సిద్ధమా అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశానికి ఒక సవాల్కి ప్రతి సవాల్ విసిరింది. ఎట్లా చూడొచ్చు నెక్స్ట్ సెషన్ ని? శ్రీకాంత్, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే జస్టిస్ పినాకిని ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 650 పేజీల రిపోర్ట్ను కాస్త 60 పేజీల రిపోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సబ్ కమిటీ వేసి తనకు కుదించి అందులో కీలక అంశాలు నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో కీలక అంశాలను కూడా గుర్తు చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వం కేబినెట్ అనుమతులు తీసుకోలేదు ఈ బ్యారేజీలకు, దీనికి సంబంధించి నిబంధనలు పాటించట్లేదు, ఆర్థిక విషయాల్లో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు, ఎక్కడ కూడా వీటికి సంబంధించిన నిబంధనలు పాటించలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దీన్ని పూర్తిగా అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని మేము పాటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఒకవైపు గత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఒక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్లో ప్రభుత్వము ఏ తప్పిదాల విషయంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను ఏ విధంగా తప్పుదారి పట్టించింది, మొత్తం రిపోర్ట్ను బయటకు ఇవ్వకుండా వారికి నచ్చిన విషయాల్ని ఒకవైపు లీకులు చేశారు, ఒకవైపు దీన్ని నచ్చిన పేరాలని బయటపెట్టారు, నచ్చిన వ్యక్తులపైన బురదల్లే ప్రయత్నం చేశారు, కేబినెట్ అప్రూవల్స్ లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయంలో ఇక్కడ 3 అంశాలను ప్రధానంగా గుర్తు చేయడం జరిగింది. ఒకటి, తమ్మిడిహట్ట వద్ద నుంచి మేడిగడ్డ వరకు బ్యారేజీలను ఎందుకు మార్చాల్సి వచ్చింది ఒక అంశం. రెండో అంశం, ఒకవైపు దీనికి సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి దాన్ని ప్రభుత్వం పక్కన పెట్టలేదనేది ఒక అంశం. మూడోది, ముఖ్యమంత్రి సోల్ నిర్ణయం కాదు, ఇది కేబినెట్ సమితి నిర్ణయం అని చెప్పేసి 3 విషయాల్ని ఒకవైపు హరీష్ రావు స్పష్టంగా తన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ విషయంలో చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒకవైపు తమ్మిడిహట్ట వద్ద నుంచి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక అనాలోచిత చర్యగా 2 రాష్ట్రాల సరిహద్దు మధ్యలో ఒకవైపు అంతర్రాష్ట్ర డిస్ప్యూట్ అయ్యే దగ్గర ఈ ప్రాజెక్టు తలపెట్టడమే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొదటి ద్రోహం అని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపించారు. ఒకవైపు అక్కడ మహారాష్ట్రలో ఇప్పుడున్నటువంటి మహారాష్ట్ర బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గతంలోనే ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని విదర్భ ఏరియాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. పక్కనే చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, దానికి పర్మిషన్ రావాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టు నుంచి పర్యావరణ అనుమతులు రావాలంటే దాదాపుగా 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి
కేసీఆర్ ప్రత్యామ్నాయంగా నిపుణుల కమిటీని వేసి ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. అప్పుడున్నటువంటి కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఒకవైపు ఉమాభారత్తో చర్చలు చేసిన తర్వాత అక్కడ వచ్చిన నివేదిక ఆధారంగానే అక్కడ పూర్తి స్థాయిగా నీటి లభ్యత లేని కారణంగా ఆ నీటి లభ్యతలో కూడా 100 టీఎంసీల లభ్యత ఉంటే 75 టీఎంసీల లెక్కలోకి చూపిస్తారు. ఇందులో కూడా ఇతర రాష్ట్రాలు వాడుకునే వెసులుబాటు ఉంటే మీకు పూర్తి స్థాయి వెసులుబాటు రాదు కారణంగా మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక సూచనల అనుగుణంగానే మేము ముందుకు వెళ్ళాము తప్ప ఇక్కడ మా సొంత ఆలోచనలు ఏం లేవని చెప్పేసి ఒకవైపు ఈరోజు తన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్లో కేటీఆర్ సంబంధించిన హరీష్ రావు కేసీఆర్ నిర్ణయాన్ని ఒకవైపు అప్పుడున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాన్ని హరీష్ రావు స్పష్టంగా వివిధ ఆధారాలతో సహా సెంట్రల్ వాటర్ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఎలాంటి సూచనలు చేసింది, వాటి తర్వాత వీళ్ళు పర్మిషన్లు అడిగినప్పుడు వాళ్ళు ఏమేమి చెప్పారనేది కూడా ఈ పూర్తి స్థాయి నివేదికకు సంబంధించిన విషయాలు కూడా బయటపెట్టడం జరిగింది. రెండోది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ 4 రిటైర్డ్ ఇంజనీర్లను ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్లు పంపించి ఈ మొత్తం ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో చర్చ ఒకవైపు చూసి రావాలని చెప్పిన తర్వాత వారు ఇచ్చిన తర్వాత నివేదిక ఏదైతే ఉందో నేరుగా మేడిగడ్డ నుంచి 155 టీఎంసీల వాటర్ని మిడ్ మానేరుకు లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. మధ్యలో తాల్చేరు లాంటి కోల్ బ్లాకులు ఉన్నాయి, ఓపెన్ మైనింగ్ కాస్ట్ ఉన్నాయి, మరోవైపు దీన్ని టన్నెల్ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టే ప్రత్యామ్నాయంగా ఆలోచనలతోటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలతోటి దాన్ని వ్యాప్కోస్ ద్వారా లైడార్ సర్వేలు చేసి వ్యాప్కోస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వ్యాప్కోస్ ఇచ్చినటువంటి నిర్ణయం ఆధారంగానే మేము 3 బ్యారేజ్లను తలపెట్టి ఒక నదిని జీవనదిగా మార్చి అక్కడి నుంచి ఒకవైపు శ్రీపాద ఎల్లంపల్లికి వాటర్ లిఫ్ట్ చేసుకొని అక్కడి నుంచి దీన్ని తరలించడం కోసం ఏర్పాటు చేశాను తప్ప ఇక్కడ మా సొంత నిర్ణయాలు లేవు. కేవలం ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తే అధికారులు ఉన్నటువంటి ఇంజనీర్లు వాళ్ళు దాన్ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేస్తారు. దీనికి సంబంధించి కేసీఆర్ సంబంధించిన ఎక్కడ కూడా రిటైర్డ్ ఇంజనీర్ల నిర్ణయాన్ని పక్కన పెట్టలేదు. వారు చెప్పినట్టు విషయాన్నే మేము పూర్తిగా టెక్నికల్గా పాటించామని రెండో విషయాన్ని స్పష్టం చేశారు. మూడోది కేసీఆర్ చెప్పినటువంటి కేసీఆర్ సోల్ నిర్ణయం అని చెప్పేసి నేను ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఏదైతే ఆరోపణ చేసిందో కేసీఆర్ సోల్ నిర్ణయం కాదు, ప్రతిదీ కూడా క్యాబినెట్లో పెట్టి చర్చించి ఎజెండాగా చేసి మేము దీన్ని నిర్ణయం తీసుకున్నాం తప్ప కేసీఆర్ ఎక్కడ కూడా దీన్ని ఒకవైపు సొంతగా నిర్ణయం తీసుకోలేదు. ఇదే అంశాన్ని మేము గవర్నర్ ప్రసంగంలో పెట్టాము, రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి ప్రజెంటేషన్లో పెట్టాము. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో కేసీఆర్ అసెంబ్లీలో ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టి వీటిని ఎందుకు ఇలా నిర్మించాల్సి వస్తుందని చెప్పేసి అసెంబ్లీలో అందరి సమక్షంలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా పెట్టి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళామని చెప్పేసి కూడా ఈరోజు హరీష్ రావు స్పష్టం చేశారు. క్యాబినెట్ నిర్ణయం సంబంధించి మొత్తం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్ల ఇష్యూని మాత్రమే వీళ్ళు ఒకవైపు పాయింట్అవుట్ చేస్తున్నారు. మిగతా 15 రిజర్వాయర్లు, మిగతా వాటర్ కావచ్చు, ఇంటాక్ట్ కావచ్చు, టన్నెల్స్ కావచ్చు, ప్రెజర్ మెయిన్స్ కావచ్చు, మిగతా మొత్తం ప్రాజెక్టులో ఉన్న అన్ని అంశాలు కూడా యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తున్నాయి. లక్షల ఎకరాలకు వాటర్ ఇస్తున్నాము, పంటలు పండుతున్నాయి. కానీ మొత్తం 245 పిల్లర్లలో మేడిగడ్డలో ఉన్నటువంటి 84-85 పిల్లర్లలో 2 పియర్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. వాటి రిపేర్ చేసి సరిపోతుంది. ఎన్డీఎస్ఏ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక రాజకీయ కోణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఒకవైపు బీజేపీ సర్కారు 2 కుమ్ముక్కయ్యే మమ్మల్ని బద్నాం చేయడం కోసం పొలిటికల్ గేమ్ ఆడుతుందనేది కూడా హరీష్ రావు స్పష్టంగా చెప్పారు. 3 ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో ప్రాజెక్టు ముందు తమిళనాట నుంచి మేడిగడ్డకు మార్చాము. రెండోది నిపుణుల సూచనలు పక్కన పెట్టలేదు, వారు చెప్పినట్టుగానే మేము ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాము. మూడోది క్యాబినెట్ అప్రూవల్తోనే ముందుకెళ్లామని చెప్పేసిన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మేము ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు 71,000 కోట్లు అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం లేఖలు రాశారో అప్పుడు ఇక డిపిఆర్లు ఇంజనీర్ ఎస్టిమేషన్ ప్రకారమే కేసీఆర్ చెప్పారు తప్ప కేసీఆర్ సొంత నిర్ణయం ఎక్కడ తీసుకోలేదని కూడా విషయాన్ని కూడా హరీష్ రావు స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టే కాదు, ఇది కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల కోసం కమిషన్లు, రాజకీయ కక్షల కోసం కమిషన్లు వేసి వేధిస్తుంది తప్ప ఇదే అంశాన్ని అసెంబ్లీకి వస్తే మేము చీల్చి చెండాడతాం, మా మైకు కట్ చేయొద్దు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన విషయాన్ని చెప్పి మా మైక్ కట్ చేసి పారిపోతున్నారు, ఇది ఒక ప్రాపగండాగా మా మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడగా హరీష్ రావు దీన్ని పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే కూడా ఇది ఒక కాళేశ్వరం కమిషన్ రిటైర్డ్ ఇంజనీర్లు మాకేదైతే చెప్పారో మేమేదైతే పాటించామో అదే అంశాలు కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చేశారు. కమిషన్ ముందు కూడా వెళ్ళి చెప్పారు, దాన్ని వాళ్ళు పాటించలేదని చెప్పన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత అంటే 15 నెలల కాలంలో జరిగిన విచారణ, ఎంక్వైరీ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కేవలం 60 పేజీల నివేదిక వర్సెస్ ఇప్పుడు 650 పేజీల నివేదిక. 650 పేజీల నివేదిక అసెంబ్లీలో తీసుకొస్తుందా, గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు మైక్ కట్ చేస్తారా లేదా ఈ అంశాలన్నీ పక్కన పెడితే కనుక నిన్న ప్రభుత్వం చెప్పింది మొత్తం కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, ప్రతి మాటలో కూడా పీసీ ఘోష్ నివేదిక ప్రకారం అంటూ చెప్పడం జరిగింది. బట్ ఈరోజు
హరీష్ రావు చేసిన ప్రెస్ మీట్ కానీ పీపీటీ ప్రెజెంటేషన్ లో పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఎవిడెన్స్ మొత్తం చూపిస్తూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని తర్వాత ప్రభుత్వం ఇరకాటంలో పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎట్లా చూడొచ్చు? అంటే ప్రభుత్వం ఇదే అంశాన్ని మొత్తం 650 పేజీల నివేదికను త్వరలో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెడతారు. ప్రతి పార్టీ ప్రతి సభ్యుడు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఇందులో అసలు విషయాలు ఏంది, జరిగిన విషయం ఏంది, గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా గతంలో మా ప్రభుత్వంలో పనిచేశారు, వారికి విషయాలన్నీ తెలుసు, కావాలని చెప్పేసి దీన్ని ఒక పొలిటికల్గా బురదజల్లడం కోసం వినియోగిస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఎదురుదాడి. మరోవైపు ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అనేది ఒక ట్రాష్, వీళ్ళు కూడా నిపుణులు చెప్పినటువంటి విషయాన్ని పాటించకుండా వాళ్ళు మా మీద డైరెక్ట్ ఎదురుదాడి చేయడం అంటేనే ఈ ప్రభుత్వం కావాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? గతంలో ఇందిరాగాంధీ పైన షా కమిషన్ వేశారు, చంద్రబాబు నాయుడు కమిషన్లు వేశారు. ఈ కమిషన్లు ఎప్పుడు కూడా న్యాయస్థానం ముందు నిలవలేదు. ఇది కేవలం రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి కమిషన్లు వేసి విధిస్తారు తప్ప ఇందులో అసలు విషయాలు నిలవని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పకనే అసలు విషయం చెప్పారు. ఇక జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఒక ట్రాష్, ఇది పొలిటికల్ వెండెంట్ రాజకీయ కక్ష కోసం వేసినటువంటి కమిషన్ తప్ప లేదు. ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలో కూడా విద్యుత్ కమిషన్లకు విద్యుత్ కొనుగోళ్లపైన విద్యుత్ కమిషన్ అని చెప్పేసి ఒకవైపు కాళేశ్వరం కమిషన్ అని, మరోవైపు ఈ కార్స్ కేసులో సంబంధించి మరొక విచారణని, ప్రతి సందర్భంలో ఒక విచారణ పేరుతో రేవంత్ రెడ్డి తన సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా తన పవర్ ప్లాంట్ ఫౌండేషన్ ద్వారా పూర్తి ఆధారాలను ఒకవైపు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ఇటల్ చేసినటువంటి ప్రసంగాల ప్రతులన్నింటినీ కూడా అసెంబ్లీలో పెట్టిన వాటి ప్రతి ప్రతులను కూడా ఆయన పవర్ ప్లాంట్ ఫౌండేషన్ ద్వారా బయటకు ఒకవైపు వెల్లడించడం జరిగింది. శ్రీకాంత్, అంటే ఇప్పుడు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు ఒకవైపు కేబినెట్ నిర్ణయాలు లేవు అని చెప్పడం జరిగింది. అంతకుముందు తుమ్మల కేబినెట్ లో అసలు కేబినెట్ చర్చలోకి రాలేదని చెప్పడం జరిగింది. ఈటెల రాజేందర్ కేబినెట్ లో చర్చించామని చెప్పడం జరిగింది. తుమ్మలది కమిషన్ రిపోర్ట్ది ఒకే లైన్ లా కనిపిస్తోంది మాట. ఈటెల రాజేందర్ మాత్రం కేబినెట్ లో చర్చ జరిగింది, ఆమోదం జరిగింది అన్నారు. ఈ రోజు కేబినెట్ లో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళ సంతకాలు మొత్తం కూడా ఎజెండా మొత్తం కూడా ఈ రోజు హరీష్ రావు ఆయన పీపీటీ ప్రెజెంటేషన్ లో చెప్పడం జరిగింది. ఈ విచారణ తర్వాత, ఈ నివేదిక తర్వాత ఇంకొక అంశంలో లేదంటే సిట్టా లేదంటే సిఐడియా లేదంటే ఏసీబీ విచారణలో పూర్తి స్థాయిగా దీన్ని ప్రభుత్వం ఎత్తుకునే అవకాశం ఉంటుందా ఈ ప్రెస్ మీట్ తర్వాత? అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగానే దీన్ని చర్చ చేస్తారు. ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఒకవైపు ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, అదేవిధంగా సిపిఐ ఈ మొత్తం సభలో ఉన్నటువంటి మిగతా పక్షాల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, దీని మీద జ్యుడిషియల్ కమిషన్ విషయం కాబట్టి దీని మీద ప్రత్యేకంగా సిట్టు వేస్తారా, నేరుగా చర్యలకు ఆదేశిస్తారా, ఏం చేస్తారు, దీన్ని మరికొంతకాలం దీన్ని పొలిటికల్గా దీన్ని బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతను హరీష్ రావును అదేవిధంగా ఈటెల రాజేందర్ అందరినీ కూడా పొలిటికల్గా కొంత డిస్టర్బ్ చేయడం కోసం ఏదైతే ఈ 16 నెలల వ్యవధిలో జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయో, ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్ రామకృష్ణారావే అప్పుడు కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు విషయంలో అన్ని రకాల అప్పులు తీసుకురావడంలో ప్రభుత్వానికి సహాయకారిగా వివరించారు. ఇప్పుడు చాలా మంది ఇంజనీర్లు అజేవిగా పనిచేస్తున్నారు. ఇలా చర్యలు తీసుకుంటూ పోతే దాదాపుగా 10ల సంఖ్యలో ఇంజనీర్లు అధికారులకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ కూడా దీన్ని చిన్న రిపేర్ చేస్తే బాగోయే విషయాన్ని కేవలం పొలిటికల్గా దీనికి సంబంధించి అస్త్రంగా వినియోగించే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా మనకు కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్ గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ వచ్చి తనకు తాను వివరణ ఇచ్చుకోవాలి, వివరణ ఇచ్చుకుంటే ఎదురుదాడి చేయొచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ యొక్క ఒక ఎత్తుగా మనకు కనబడుతుంది. కేసీఆర్ వస్తారా లేకపోతే ఇప్పటికే మరో హరీష్ రావుకు ఇటు కేటీఆర్ కు ఆ విషయం అప్పచెప్పి ఊరుకుంటారా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా ఉన్నది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో మా స్వామి ఇందాక చెప్పినట్టు ఈ ఓవరాల్ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ అసెంబ్లీకి షిఫ్ట్ అవుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రోజు నిన్న సెక్రటేరియట్, ఇవాళ తెలంగాణ భవన్, ఇక నెక్స్ట్ అసెంబ్లీలో 650 పేజీల నివేదిక పైన చర్చ జరగబోతోంది. చీల్చి చెండాడతాం, మొత్తం పూర్తి నివేదిక బయట పెట్టాలని ఇప్పటికే హరీష్ రావు ఒక డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇంకో ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో చర్చ ఏ విధంగా ఉండొచ్చు, అండ్ హరీష్ రావు చేసినటువంటి పూర్తి ఏదైతే ఈ పీపీటీ ప్రెజెంటేషన్ ఉందో పూర్తి ఆధారాలతో సహా ఆయన చూపిస్తున్నారు. గతాన్ని గుర్తు చేస్తూ పూర్తి సాక్ష్యాధారాలు, అఫ్కోర్స్ కేబినెట్ సమావేశం జరగలేదంటే కేబినెట్ మినిట్స్ ఆయన చూపించడం జరిగింది. నిపుణుల కమిటీ వద్దన్నది అంటే నిపుణుల కమిటీ ఏం చెప్పారు అన్నది అఫిడవిట్ కూడా ఆయన ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉమాభారతి లేఖ రాసిందని చెప్పడం జరిగింది. 11 ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతున్నాయో 11 ఏజెన్సీలు ఆమోదిస్తే ఇట్ డస్ నాట్ అపియర్ టు బి సిన్సియర్ అండ్ హానెస్ట్ అని ఎవరు అంటున్నారు అన్న ప్రశ్న ఆయన వదిలేయడం జరిగింది. సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది కోటేశ్వరరావు గారు? ఇవాళ హరీష్ రావు గారు చెప్పినటువంటి అంశాలు
లేదా ఆయన ప్రజెంట్ చేసినటువంటి పత్రాలు కానీ గత ఈ కమిషన్ వేసినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు చెబుతున్న అంశాలే తప్ప కొత్త అంశాలేమీ కాదు అనేది నా అభిప్రాయం. రెండవది, కమిషన్ విచారణలో మరి ఈ పత్రాలు లేకపోతే ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు వీటన్నిటిని గురించి ఆయన కావచ్చు లేదా ఇతర ఇంజనీర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా కమిషన్ కి సమర్పించారా లేదా అనేటువంటిది మనం ఆ నివేదికను పూర్తిగా పరిశీలించిన తర్వాత, అంటే ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేసిన తర్వాత మాత్రమే మనకి నిజానాలు కొంతమేరకు తెలుస్తాయి. ఎందుకంటే అసలు మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి అంశం కూడా మనకి తెలుసు. అందువలన ఇది పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలని ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఆగస్టులో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ నివేదికను బహిర్గతం చేసినప్పుడు మీడియాకి అందుబాటులోకి రావాలి, అదేవిధంగా దాన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిపుణులు కానీ ఎవరైనా కానీ వాటిని పరిశీలించి తమ అభిప్రాయాలకి లేదా లాజికల్ కన్క్లూజన్స్ కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండోది, ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినటువంటి దాన్ని మనం పూర్తిగా తోసేయటం అని కాదు, లేకపోతే మరొకటి కాదు సమస్య ఇక్కడ. ఒకవేళ నిజంగా ఆయన చెప్పినటువంటి అంశాలు ఈ కమిషన్ నివేదికలో లేకపోతే ఈ కమిషన్ వాటిని కనుక విస్మరించేట్లయితే అసలు ఈ కమిషన్ నివేదికనే బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేయొచ్చు. ఈ నివేదికనే మేము అసలు సవాల్ చేస్తున్నాము, దీనికి ఎలాంటి ఆధారాలు లేవు, లేకపోతే ఇది చెల్లదు అనేటువంటి పద్ధతుల్లో డెఫినెట్ గా వాళ్ళకి అటువంటి రైట్ ఉంటుంది. అవసరమైతే కోర్టులకు కూడా వెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అవన్నీ ఆ ప్రక్రియ జరగడానికి ముందు అసలు కేసీఆర్ ఈ అంశం మీద జరిగేటువంటి చర్చకు అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి వివిధ మీడియా చర్చల్లో ఎక్కడ బీఆర్ఎస్ ప్రతినిధులు తమ నాయకుడు అసెంబ్లీకి హాజరవుతారని కానీ లేదా ఆయనే స్వయంగా దాన్ని డిఫెండ్ చేస్తారని కానీ ఎక్కడ ఇంతవరకు మాట్లాడినటువంటిది లేదు. ఎంతసేపటికి మా కేటీఆర్ లేకపోతే హరీష్ రావు వీళ్ళు చాలు దాని మీద మాట్లాడటానికి, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అని చెప్తున్నారు తప్ప కేసీఆర్ వస్తారనేటువంటి మాట ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అందువలన అది ఒక ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్ గా కూడా ఉంటది. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్తారు ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. అది రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. రెండోది, నేను చెప్పినట్టుగా అది పూర్తి నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవరికైనా అందుబాటులోకి వచ్చే విధంగా అవసరమైతే డబ్బు చెల్లించి ఆ కాపీల్ని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం కల్పించాలి, లేదా ఆన్లైన్ లో అయినా పెట్టాలనేది నా అభిప్రాయం. అప్పుడే పారదర్శకంగా ఉంటుంది. ఈ భిన్నమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలు చెప్తున్నటువంటి దాన్ని వీళ్ళు ఏ మేరకు కమిషన్ కి ఇచ్చారు, కమిషన్ వాటి మీద ఏ విధంగా నమోదు చేసింది వాటి నివేదికలో అనేటువంటి అంశం కూడా ఆసక్తి కలిగించేదే అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ పూర్తి సాక్ష్యాధారాలని ఈ రోజు హరీష్ రావు చూపించింది స్పష్టంగా కనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ కు రిటైర్డ్ ఇంజనీర్ల వర్షన్ ఏంటంటే అక్కడ కట్టొద్దు, నీటి లభ్యత లేదు అని చెప్తే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని కమిటీ చెప్పింది. బట్ అయినా కానీ అక్కడే కట్టారు. దీని వెనకాల ఒక ఆర్థిక కుట్ర కోణం ఉన్నది అన్నది ప్రభుత్వం చెప్పినటువంటి అంశం. బట్ రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ అఫిడవిట్ పీసీ ఘోష్ కమిషన్ దగ్గర రిటైర్ ఇంజనీర్లు హాజరైనప్పుడు చెప్పినటువంటి అంశాన్ని కూడా ఘోష్ కమిషన్ నుంచి హరీష్ రావు తీసుకోవడం జరిగింది. ఆ కాపీని కూడా బయటికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా రిటైర్డ్ ఇంజనీర్లు ఏరియా సర్వే చేసి మేడిగడ్డ అనువైనటువంటి ప్రాంతం, మేడిగడ్డ అంటే అక్కడి నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేరుకు నీళ్లు తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి, అక్కడ బొగ్గు గన్లు ఉన్నాయి, ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి. సో మిడ్ మానేరుకు చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. సో అందువల్లనే
అక్కడ ఎల్లంపల్లికి బ్యారేజ్ కట్టడం జరిగింది. ఆ మార్గాన్ని మార్చేసి అందుకే అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఈ బ్యారేజ్లు ఏర్పడ్డాయి. ఎల్లంపల్లికి అక్కడి నుండి మిడ్ మానేరుకు తరలించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇదంతా కూడా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇది సోలో డెసిషన్ కాదు, ఇంజనీర్ల నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయమే. దాని ప్రకారమే ముందుకు పోయినాం. వ్యాప్కాన్ సంస్థ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా వాళ్ళకే వేయడం జరిగింది, ఇప్పుడు కూడా వాళ్ళకే వేయడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్ కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి శ్వేతపత్రం నుంచి మొదలు పెడితే కమిషన్ రిపోర్ట్ల వరకు కుట్రపూరితంగా నడుస్తోంది అన్నది ఈరోజు హరీష్ రావు చేసినటువంటి కామెంట్. సో ఇది ఎవిడెన్స్ తో సహా చెప్పారనుకో హరీష్ రావు మాటల్ని. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ఎట్లా చూడొచ్చు, అది అబద్ధం ఇది నిజం అనడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఘోష్ కమిషన్ నిజమైతే కనుక దానికి ఎవిడెన్స్లు 650 పేజీల్లో ఉంటాయా? అవి అసెంబ్లీలో బయట పెడతారా? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తున్నటువంటిది నేను పీసీ ఘోష్ కమిషన్ దగ్గర నుంచే కొన్ని పత్రాలు తీసుకున్నానని చెప్తున్నటువంటి దాన్ని మనం ఏమి తోసిపుచ్చక్కర్లేదు. కానీ ఆ పత్రాల మీద పీసీ ఘోష్ ఒక అబ్జర్వేషన్ ఎట్లా ఉంది, ఏమి అబ్జర్వ్ చేసింది? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఆయన చేస్తున్నటువంటి ఒక విమర్శ ఏమిటి, వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలను మాత్రమే నిన్న బయట పెట్టారు, దాని మీదనే మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మిగతా రెండో పార్టు దాని గురించి చెప్పట్లేదని కదా హరీష్ రావు గారు చెప్పేది. అదే సూత్రం హరీష్ రావు గారికి కూడా ఎందుకు గుర్తించదు? ఆయనకు కావాల్సినటువంటి అంశాలనే తీసుకొని ఆయన ప్రజెంట్ చేస్తున్నారని కూడా మనం అనుకోవడానికి అవకాశం ఉంది కదా. అందుకని అట్లా అనుకోవడానికంటే కూడా వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకే సమాధానం ఇచ్చారనుకోవచ్చు కదా. ఇది ఆరోపణలకి సమాధానం ఇవ్వడం అనేటువంటిది కమిషన్ నివేదిక ఉన్నది. ఆ కమిషన్ నివేదిక పూర్తిగా మన ముందుకు రాలేదు. దాన్ని పరిశీలించి సంక్షిప్తీకరించి కేబినెట్ కి దాన్ని నివేదించారు. ఆ నివేదించినటువంటి అంశాల మీద ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రభుత్వం చెప్పినటువంటి దాని మీద వీళ్ళు విభేదిస్తున్నారు. దాన్ని మనం అంతవరకే తీసుకోవాలి. వీళ్ళు చెప్పింది కరెక్టా లేదా వాళ్ళు చెప్పింది కరెక్టా అనేటువంటిది మనం ఈ సమయంలో నిర్ధారించలేము. అందుకని కమిషన్ పూర్తి నివేదిక బహిర్గతం అయిన తర్వాత లేదా ఆ కమిషన్ నివేదికను సిఫార్సు చేశారు ఏమిటి అనేటువంటి దాని మీద ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పినట్టుగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత దాని మీద తదుపరి కార్యాచరణ గురించి తర్వాత మేము ప్రకటిస్తామని చెప్పారు. ఆ తదుపరి కార్యాచరణను గాని లేదా మొత్తం కమిషన్ నివేదికను గాని సవాల్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా హరీష్ రావు గారికి కానీ ఎవరికైనా హక్కు ఉన్నది. అందుకని దాన్ని ఆ ప్రక్రియలో తర్వాత చేయాల్సినటువంటి దాన్ని ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది లేదా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తారు అనేది చూడాల్సింది. ఈ లోపల పరస్పర ఆరోపణలుగానే వీటిని పరిగణించాలి తప్ప పూర్తిగా నిర్ధారించడం అని కానీ లేదా పూర్తిగా తిరస్కరించడం అని కానీ హరీష్ రావు గారు చెప్పిన దాన్ని కూడా నేను చెప్తున్నా, పూర్తిగా తిరస్కరించట్లేదు. అంటే ఇక్కడ అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఆ బ్యారేజ్ల పరిస్థితి కూడా కొంచెం అనుమానంగా ఉందని ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన. హరీష్ రావు చెప్తుంది ఏంటంటే మేడిగడ్డలు ఉన్నటువంటి 85 గేట్లు, అన్నారం ఉన్నటువంటి 66 గేట్లు కానీ, సుందిల్ ఉన్నటువంటి 74 గేట్లు కానీ, ఇందులో మేడిగడ్డలో కుంగిపోయిన కేవలం 2. అవి 2 రిపేర్ చేస్తే ప్రాజెక్ట్ అంతా సేఫ్ గానే ఉంటుంది. ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా ఇదివరకు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మొత్తం పూర్తి ప్రాజెక్టే కాళేశ్వరం మొత్తమే కూలిపోయింది అన్నటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు అన్నది ఆయన తీసినటువంటి అంశం. ఈ 2 పిల్లర్లు కూడితేనే మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయినట్ట. సో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? మేడిగడ్డలో ఉన్నటువంటి ఈ పిల్లర్లను రిపేర్ చేస్తుందా, లేదంటే తమిళనాడు దగ్గర కడతామన్నటువంటి వాదన కూడా ఒకటి వినిపించింది. అదే కడితే అక్కడ నీటి లభ్యత లేదు అని ఈరోజు హరీష్ రావు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. మహా అయితే ఒక 100 టీఎంసీలు వస్తాయొచ్చు, ఆ 100 టీఎంసీలు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉండదు అని హరీష్ రావు చేసినటువంటి కామెంట్. దానికి మధ్యప్రదేశ్ అబ్జెక్షన్ ఉంది, లెటర్ ఉమాభారతి లెటర్ ఉంది, ఇటు మహారాష్ట్ర అబ్జెక్షన్ ఉంది, అక్కడ ఒక వైల్డ్ లైఫ్ ఉంది. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అట్లా నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ గతంలో తీసుకుని అక్కడ ఆగిపోయింది కూడా. అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కమిషన్ వేయక ముందు గతంలో కూడా గడిచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన దశలోను ఆ తర్వాత నిర్మాణ దశలోను ఈ అంశాలన్నిటి మీద ఇంజనీర్లలోనే ఏకాభిప్రాయం లేదు అనేటువంటిది కూడా మనకు తెలిసిందే. దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనప్పటికీ ఆ అన్ని వాదనలన్నింటినీ సమాహారంగా ఒక కమిషన్ నివేదిక ఇచ్చింది. వాటన్నింటినీ
ఆ వ్యతిరేక అనుకూల వాదనలు లేకపోతే అనుమతులు ఉన్నాయా లేవా అనేటువంటి అంశాన్ని కమిషన్ నివేదికలో ఏ విధంగా దాన్ని నమోదు చేశారు. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గాని వీళ్ళు కూడా వీళ్ళ కమిషన్ కి నివేదించారు కనుక వాటిని పూర్తిగా అందులో పెట్టకుండా వాళ్ళకి కావాల్సినటువంటిది అంటే ప్రభుత్వానికి కావాల్సిందే ఒకవేళ నివేదికలో పెట్టారనుకోండి డెఫినెట్ గా సవాల్ చేయొచ్చు దాన్ని. అందుకని ఒక కమిషన్ నివేదికను సవాల్ చేయకూడదు అనేమి లేదు దానిలో ఉన్నటువంటి అంశాలని. అది అయితే ఆ ప్రక్రియ జరిగేంత వరకు ఈ విధమైనటువంటి రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా కొనసాగుతాయి. అందుకని ఏం చేస్తారు నిర్దిష్టంగా అనేటువంటి అది ప్రభుత్వం వైపు నుంచి రావాలి. రెండోది దాని మీద స్పందనగా ఇవాళ ఎట్లాగైతే ఇమీడియట్ గా హరీష్ రావు గారు తన ప్రజెంటేషన్ పెట్టారు అదే విధంగా అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్య మీద బీఆర్ఎస్ పార్టీకి కూడా తగినటువంటి స్టెప్స్ వేయడానికి సవాల్ చేయడానికి అన్ని అధికారాలు ఉన్నాయి అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బ్యారేజీల నిర్మాణం వ్యక్తుల నిర్ణయం కాదు అని ఈరోజు హరీష్ రావు చెప్పారు. ఇది సోలో డెసిషన్. ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయమే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు ఫెయిల్ అవ్వడానికి మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం అంటూ కూడా నిన్న ప్రభుత్వం చేసినటువంటి కామెంట్. ఓవరాల్ డిపిఆర్ లేదు, దీనికి నిపుణుల కమిటీ వ్యతిరేకించింది అన్న అంశాల్ని చాలా అంశాల్ని పిసి ఘోష్ కమిషన్ చెప్పారు అంటూ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి చేసినటువంటి కామెంట్స్ కి ఈరోజు పీపీటీ ప్రెజెంటేషన్ పేరుతోటి అటు మాజీ మంత్రి హరీష్ రావు దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను ప్రజల్లోకి పంపిస్తున్నారా, వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? సో వాస్తవాలు ఏంటి? పిసి ఘోష్ కమిషన్ చేసినటువంటి ఈ విచారణ పైన ఈ నివేదిక పైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దాన్ని ఖండిస్తోంది. ఇది ఘోష్ కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అబద్ధాల నివేదిక అంటూ చెప్పడం జరిగింది. 650 పేజీల నివేదికలో ఏముంది? అసెంబ్లీలో సవాళ్లు ప్రతి సవాళ్లు చీల్చి చెండాలు ఎట్లా ఉండబోతున్నాయి చూద్దాం. సో మళ్ళీ దీనిపైన హరీష్ రావు చేసినటువంటి సాక్ష్యాధారాలతో ఇచ్చినటువంటి ఈ ప్రెజెంటేషన్ తర్వాత ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందన్నది మాత్రం వేచి చూడాలి. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐపీఎస్.